తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు రైతుల సంబరాలు. కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనమే అన్న రేవంత్ రెడ్డి. వరంగల్లో రాహుల్ సభ పెట్టిస్తామన్న ముఖ్యమంత్రి. ఇరవై 22 నుంచి ఏపీ, 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 25న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ సర్కార్. వినుకొండలో రషీద్ హత్యతో ఘర్షణ. 144 సెక్షన్. రేపు బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ. మిథున్ రెడ్డి పొంగునూరు పర్యటన ఉద్రిక్తం. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇల్లు ముట్టడి, ఇరు వర్గాల ఘర్షణ. తెలుగు రాష్ట్రాలకు మరొక 3 రోజులు వర్ష సూచన. భద్రాద్రి జిల్లాలో పొంగిన పెద్దవాగు, కూలీలు క్షేమం. నీట్ ఫలితాలను ఆన్లైన్లో పెట్టాలని ఎన్టీఏకి సుప్రీం ఆదేశం. పేపర్ లీక్ కేసులో 4 ఎంబీబీఎస్ విద్యార్థులు అరెస్ట్. యూపీ రైలు ప్రమాదంలో 4 మృతి. ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశారని కాంగ్రెస్ ఆగ్రహం.